నమస్కారం. ఈరోజు ముగ్గురు మహనీయులు వారి యొక్క వివిధ రంగాలలో సేవలు చేసినకి గుర్తుగా వాళ్ళని మనం స్మరించుకోవాలి. మొట్టమొదటిసారిగా మనకి మన భారతదేశం యొక్క గుర్తు జాతీయ పతాకం నిర్మాత పింగళి వెంకయ్య గారు. ఆయన మన జాతీయ జెండాని తయారు చేసి రూపశిల్పి ఆయన అది సామాన్య విషయం కాదు. ఇప్పటికీ కూడా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ దాని గుర్తు భారతదేశం యొక్క విజయంగా మన గుర్తుగా ఉంటుంది. ఆయన మచిలీపట్నంలో పనిచేశారు. ఆయన 1976 ఆగస్టు 2వ తారీఖుని జన్మించారు. ఆయన సైన్యంలో కూడా పనిచేశారు కొంతకాలం. మరి వారి గుర్తుగా మనకి 2009లో ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేయడం అనేది జరిగిందన్నమాట. అంటే ఆయన జియాలజిస్ట్ కూడా. ఆయన తల్లి రాయి అనే ఒక పుస్తక రచన కూడా చేశారు. ఆయన పోలీగ్లాట్. మనం ఎక్కువగా భాషలు మాట్లాడే వాళ్ళని మనం ఏమంటారంటే పోలీగ్లాట్ అంటమాట. ఆయన అగ్రికల్చరిస్టు, ఎడ్యుకేషనిస్టు, అలాగే ఆయన ఏంటి జియాలజిస్ట్ కూడా. మరి వారి గురించి మనం ఒక్కసారి స్మరించుకోవటం. మరి ఈ రోజునే 1963 సంవత్సరం జూలై 4ని వాళ్ళు కాలధర్మం చెందడం అనేది జరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే లెండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు ఆగద్దు. ఎవేర్ చేసిన వ్యక్తిత్వ వికాసానికి మనకి ఇప్పటికీ కూడా ఏంటంటే విద్యార్థులకి వ్యక్తిత్వ వికాసానికి మనం సముద్రమే నాకు ఆదర్శం, ఆ కెరటాలే నాకు ఆదర్శం, పడినా లేచినందుకు అని అంటాడు ఆయన. అంటే ఏంటి, మనం ఎప్పుడు కూడా కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు. ఇంకేంటే పడుతుందో లేస్తుంది, లేస్తూ పడుతుంది అలాగా. అంటే ఏంటి, మనం ఏం చేయాలంటే స్పోర్టీగా ఉండాలి. ఏదైనా సరే మనం విజయం సాధించేటప్పుడు కొన్ని వైఫల్యాలు పొందినా సరే మనం డిస్కరేజ్ అవ్వకూడదు. మనలో రకం ఏంటి, నేను పొందాను అని అనుకోకూడదు మాట. ఫెయిల్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ మాట, ఆ రకంగా అనుకోవాలి. అంటే అది చెప్పింది ఎవరే అంటే వ్యక్తిత్వ వికాసానికి ప్రపంచ మత సమ్మేళనంలో అమెరికాలో ప్రసంగించినటువంటి స్వామి వివేకానంద కూడా ఈ జూలై 4వ తారీఖునే ఆయన కాలం చేయడం జరిగింది. ఆయన బేలూరు మఠంలో. ఆయన పెద్ద ఫిలాసఫర్. అద్వైత వేదాంతాన్ని ఆయన చెప్పారు. ఆయన రామకృష్ణ పరమహంస శిష్యుల్లో ప్రథముడు. ఆయన రామకృష్ణ మిషన్ను స్థాపించింది కూడా ఆయనే. ఇంకేంటే ఆయన గురించి మనం ఏంటంటే నరేంద్రనాథ్ దత్ ఆయనకి అసలు ఒరిజినల్ పేరు. ఆయన ఎవరి వల్ల ప్రభావితం అయ్యారు తెలుసా? రవీంద్రనాథ్ ఠాగూర్, అలాగే రామకృష్ణ, అలాగే ఆయన గురువులు రామకృష్ణుల వారి మాట, అలాగే కేశవచంద్ర సేన్. వీరి యొక్క ప్రేరణతో వాళ్ళకి ఆ రకమైన ఒక మాంకగా తయారవటం అనేది జరిగిందన్నమాట. ఆయన వయసు చిన్నదైనా సరే, అంటే ఆయన 1902వ సంవత్సరంలో ఆయన కాలం చేశారు. జూలై 4వ తారీఖున. వయస్సు చాలా తక్కువ వయసులో అయినా సరే మంచి ప్రతిభా పాఠవాలతో మంచి ఈ ప్రపంచ మత సమ్మేళనంలో అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు ప్రజలు మెస్పరైజ్ అయిపోయారన్నమాట. ఈయన యొక్క ఉపన్యాసానికి ఎంతోమంది ప్రభావితులయ్యారు. అంచేత ఇప్పటికీ కూడా ఏంటంటే స్వామి వివేకానంద స్టాండ్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనగానే ఏంటంటే మనం ఈ స్వామి వివేకానందని మనం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. అలాగే ఈయనకి కన్యాకుమారిలో ఈ యొక్క విగ్రహం పెట్టడం అనేది జరిగిందన్నమాట. మనకు రాజమండ్రిలో కూడా విగ్రహం ఉందయింది వివేకానంద మార్గంలో, మన కంబాచేరు సెంటర్లో. ఇంకేంటే ఆయన ఒక స్ఫూర్తి మాట మనకి, అంతకంటే ఏం లేదు. ఆయన రామకృష్ణుల వారి యొక్క ప్రధానమైన శిష్యుడు. ఆయన టీచర్, ఫిలాసఫర్ కూడా స్వామి వివేకానంద. ఇది అయిపోయిన తర్వాత మనం ఏకంగా మూడో వ్యక్తి తెలుగు వీరలేవరా అంటే ఒక పాట వచ్చింది అనుకోండి. ఆ పాట వినగానే మనకు గుర్తొచ్చేది ఎవరే అంటే విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. ఈ అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి మాట జూలై 4. ఆయన ఏంటంటే 1897వ సంవత్సరంలో పాండరింగ్లో జన్మించారు. మరి నిజంగా ఆయన కూడా ఏంటంటే నిజంగా ఈ మన్య సీమలో గిరిజనులకి
ఆయన చైతన్యవంతం చేయడంలో ఎంతో కృషి చేశారన్నమాట. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అక్కడ వాళ్ళు ఆయుధాలు ఉండబట్టే ఆయుధాలతో ప్రజల్ని ఇబ్బందులు చేస్తున్నారు, వీళ్ళ హక్కులను కాలరాస్తున్నారు, మన దోపిడీ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఆయుధాలని తీసుకోవడానికి ఒక కార్యక్రమంగా రంపపితూరి, అలాగే పోలీస్ స్టేషన్లో అన్నవరం పోలీస్ స్టేషన్ కానివ్వండి, దేవీపట్నం కానివ్వండి, రంపచోడవరం కానివ్వండి, రాజవమ్మం కానివ్వండి, ఇలా అడ్డదిగలు కానివ్వండి, ఈ పోలీస్ స్టేషన్లో ఆయుధాలని తీసుకొని ఆయన విప్లవం ఆయన యొక్క రంపచోడవరం మన్యం విప్లవం ఆయన కొనసాగించినటువంటి వ్యక్తి. కానీ ఏంటి ఆయన సమాధి కొయ్యూరు దగ్గర కేడీపేటలో సమాధి ఉండటం జరిగింది. 1986లో వారికి గౌరవంగా స్మారకంగా తపాలా బిళ్ళ విడుదల చేయటం అనేది జరిగిందన్నమాట. అంటే వారి సినిమా కూడా నటశేఖర కృష్ణ గారు పోషించారు ఆ పాత్రనే. చాలా అద్భుతంగా సినిమా అంటే ఏంటి, కళ్ళకు కట్టినట్లుగా ఆనాడు బ్రిటిషు పరిపాలకులు ఏ విధంగా దోచుకున్నారు, మాన ప్రాణాలని ఏ విధంగా వాళ్ళు దోచుకున్నారనేది కళ్ళకు కట్టేట్టుగా చూపించినటువంటి మంచి సినిమా. ఆ సినిమా ఏంటంటే అందరూ ఎంతోమంది యొక్క ప్రశంసలు అనేది పొంది, మరి ఈయన రామచంద్రపురం, కాకినాడ, అలాగే రాజమండ్రిలో కూడా చదువుకున్నారు ఆయన విద్యాభ్యాసం అనేది. తర్వాత ఏంటి, ఆయన గుర్రపు స్వారీ చేసేవారు. తర్వాత ఏంటి, ఆయనకి ఏవిఎన్ కాలేజీలో కూడా విశాఖపట్నంలో కూడా చదువుకున్నారు. అంటే ఎంత చదువుకున్నా సరే చిన్నతనంలోనే నాటి టీచర్స్ యొక్క ప్రవర్తనకి, ఆ యొక్క పాఠశాల విద్యా విధానానికి ఆయన వ్యతిరేకించి విద్యను తీసేసి మానేసి ఆఖరికి ఉత్తర దేశ యాత్రలకు వెళ్ళడం జరిగింది. ఆ ఉత్తర దేశ యాత్రలోనే ఆయన ఏం చేశారు అంటే, మనం జ్యోతిష్యం నేర్చుకున్నారు, అలాగే వాస్తు నేర్చుకున్నారు, అలాగే హఠయోగం నేర్చుకున్నారు, కవిత్వం కూడా నేర్చుకున్నారు. ఆయన ఆయుర్వేదం కొండల్లో ఉండి తపస్సు చేయడం చేశాడు. ఆయన ధ్యానం చేసేవారు. ఆయన ఒక యోగి పొంగవాళ్ళలాగా ఆయన ఉండటం జరిగింది. అంటే నిజంగా మన్య ప్రజలని చైతన్యం పరచడానికి ఆయన జీవితాన్ని అర్పించిన మహా వ్యక్తి. ఆయన విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు గారి యొక్క జయంతి ఈరోజు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అనగానే ఆంధ్ర విప్లవ జ్యోతి మాట. ఆయన మన యొక్క ఈ జూలై 4వ తారీఖునే మనకి 1897 సంవత్సరంలోనే ఆయన జన్మించడం జరిగిందన్నమాట. ఆఖరికి ఈ 27 సంవత్సరాలు ఆయనకి చిన్న వయసులోనే ఆయన యొక్క బ్రిటిష్ వారిని పట్టుకోవటం, ఈ యొక్క యాక్టివిటీస్ మూలానే ఆయన్ని బంధించడం అని మొత్తం అది ఆయన్ని చంపడం అనేది కూడా జరిగింది. ఆయన సమాధి అనేది కేడీపేటలో ఉంది. ఆయన మ్యూజియం అనేది ఉందన్నమాట. భారత ప్రభుత్వం కూడా ఆయన గురించి ప్రత్యేకమైన తపాలా బిళ్ళ కూడా విడుదల చేయడం అనేది కూడా జరిగిందన్నమాట. అంటే ఈయన 1986 సంవత్సరంలో స్మారక తపాలా బిళ్ళ విడుదల చేయడం అనేది కూడా అనమాట. ఆయన చంపింది కొయ్యూరులో అల్లూరిని కాల్చింది ఎవరు తెలుసా? మేజర్ గుడాల్. అంటే మనం ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నాయంటే, ధారకొండ, కేడీపేట ఇవన్నీ కూడా రంపచోడవరం, చింతపల్లి, ఈ అడ్డదిగల ఈ మన్య ప్రాంతాలన్నింటి కూడా గిరిజనుల్ని జాగృతం చేసిన వ్యక్తి. అంటే దొరల వాళ్ళకి తాగుడికి బానిస అవ్వకూడదు, మనం చాలా జాగ్రత్తగా మన యొక్క పరిపాలనకి వాళ్ళని ఎదుర్కోవాలి, మనలో తీసుకొచ్చినటువంటి చైతన్యం తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి మన మన్యం విప్లవానికి అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరే అంటే అల్లూరి సీతారామరాజు, గాము గొంటం ద్వారా మా యొక్క ప్రధాన అనుచరులు. మరి నిజంగా ఈయన గురించి మనం చెప్పుకోవడం అనేది మనకి ప్రస్తుత విద్యార్థి లోకానికి అంటే జనరల్గా అది ఈ ముగ్గురు వ్యక్తులు, ఇటు స్వామి వివేకానంద గురించి కానివ్వండి, లేకపోతే పింగళి వెంకయ్య గారి గురించి కానివ్వండి, అలాగే అల్లూరి సీతారామరాజు గురించి కానీ, ఈ ముగ్గురు మహోన్నత వ్యక్తులన్నీ కూడా ఈ జూలై 4వ తారీఖునే మరి నిజంగా వారి యొక్క విషయాలు, వాళ్ళ యొక్క సేవలు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్, వాళ్ళు చేసిన సేవలు మరి ఒక్కసారి స్మరించుకుంటే వాళ్ళు నిజంగా అదే మనం వాళ్ళకి అర్పించే ఒక నిజమైన ఘనావుడిగా నివాళి మాట. మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. మీరు కూడా జాగ్రత్తగా ఇది విని మీరు మీకు ఇష్టం మీ యొక్క ఫ్రెండ్స్, స్నేహితులకి అందరికి కూడా షేర్ చేయండి. మెయిన్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా నేను భావిస్తున్నాను. నేను చేసే ప్రయత్నం ఓన్లీ ఎన్రిచ్డ్ ద నాలెడ్జ్, ఇంపార్టింగ్ నాలెడ్జ్ టు ది స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ కమ్యూనిటీ బాగుండాలి. అంచేతే మీ దగ్గర సెలవు తీసుకున్నాను. డాక్టర్ చాగంటి నరసింహారావు,
రిటైర్డ్ ప్రిన్సిపాల్. నమస్కారం.